You are abusing me. You are abusing me. You don't have the right. నా మీద చేయేసే హక్కు కూడా మీకు లేదు. చేయండి ఫస్ట్, చేయండి, చేయండి, చేయండి. నా మీద చేతులేసే హక్కు మీకు లేదు. చేయండి. Move. I can't breathe. Move. Move. Give me space. I can't breathe. You are suffocating me. Move. నా మీద చేయేసే హక్కు మీకు లేదు. చంద్రబాబు గారు, దిస్ ఇస్ నాట్ రైట్. దిస్ ఇస్ నాట్ రైట్. ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు. మేడం ఆఫీస్ కి వరకు వెళ్తాంటే మేడం అక్కడి నుంచి లెట్ మీ గో. మీరు కోఆపరేట్ చేస్తారు. ఓకే, లెట్ మీ గో టు మై ఆఫీస్. మీరు ఆఫీస్ కి లెట్ మీ గో టు మై ఆఫీస్. ఆఫీస్ కి ఓన్లీ ఆఫీస్ కి లెట్ మీ గో టు మై ఆఫీస్. will you cooperate చేసి ఆఫీస్ కి వెళ్తాను. I have always cooperated with law and order. You will not find an instance where I did not. ఓకే మేడం, ఆఫీస్ వర్క్ అయితే ఎన్నిసార్లు మేము బయటికి వెళ్తామన్నా హౌస్ అరెస్ట్ అని చెప్తూనే ఉన్నారు. దిస్ ఇస్ నాట్ రైట్. మీకున్నది పోలీస్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ కాపాడడానికి. ఇప్పటికే మహిళల మీద జరిగే అత్యాచారాలలో ఆంధ్ర రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. మీ శ్రద్ధ, మీ దృష్టి అంతా ఆడవాళ్ళని రక్షించడంలో పెట్టండి, ఆడవాళ్ళ మీద చేతులు చేసుకోవడంలో కాదు. ఒక పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మీద పోలీసులు లోగోలు దింపండి అబ్బా. దీనికి చంద్రబాబు గారు, హోమ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకు మా మీద ఎందుకు జరిగింది? నన్ను హౌస్ అరెస్ట్ ఎందుకు చేయాలనుకున్నారు? 2 రోజులైంది మా పార్టీ తరఫున మేము అమరావతి క్యాపిటల్ కమిటీ వేసుకున్నాం. మనకు రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధాని మీద యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోవాలి, అమరావతి రాజధాని మీద రీసెర్చ్ చేయడం అయితేనేమి, యాక్షన్ ప్లాన్ అయితేనేమి, పార్టీ తరఫున మేము చేయాల్సిన కార్యక్రమాలు అయితేనేమి, అడగాల్సిన ప్రశ్నలు అయితేనేమి, ఇవన్నీ చూసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అమరావతి క్యాపిటల్ కమిటీని వేసింది. ఇది 28వ తేదీన వేశాము.